హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్ మోడల్‌లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్‌ని కూడా చూపిస్తున్నాను. వీటికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఏదైనా డిజైన్ నచ్చితే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కొంచెం సింపుల్ మోడల్‌లో ఉండే బ్లౌజ్ డిజైన్స్ అనమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్‌ని అయితే చూపించేస్తాను. తర్వాత ఈ బ్లౌజ్‌కి సంబంధించిన స్లీవ్ డిజైన్స్‌ని కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఒక ఐడియా కోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నవి అయితే కొన్ని ఫుల్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఫుల్‌గా ఏ డిజైన్‌కి ఏ స్లీవ్ డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలి అని ఒక ఐడియా కోసం అయితే చూపించడం జరిగింది. అలాగే కొన్ని డిజైన్స్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయన్నమాట విడివిడిగా. కొన్ని డిజైన్స్ వచ్చేసి స్లీవ్స్ డిజైన్స్. ఎవరికైనా కనుక ఈ కలర్ కాంబినేషన్‌లో ఏ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ విధంగా చూసి మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ నార్మల్ నెక్కే కాకుండా బోట్ నెక్ అలానే డిఫరెంట్ మోడల్‌లో నెక్ డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న ప్రతి డిజైన్ కూడా ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అనమాట. ఎవరైనా సరే లేటెస్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్స్‌ని అనుకుంటే గనక ఈ డిజైన్స్‌ని అయితే ట్రై చేయండి. మరీ సింపుల్‌గా ఉండే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్‌లో ఉండే స్లీవ్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ విధంగా అయితే ట్రై చేయండి. లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్ డిజైన్స్ అనమాట. ప్రతి డిజైన్‌కి సంబంధించిన బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఇమేజెస్ అన్నీ కూడా కలిపి అప్లోడ్ చేశాను. కొన్ని వచ్చేసి ప్లెయిన్ సారీతో స్టిచ్చింగ్ చేసిన అంబ్రెల్లా టైప్‌లో స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని వచ్చేసి పట్టు సారీతో స్టిచ్చింగ్ చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి పట్టు సారీకి ఏ విధమైన స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ స్లీవ్ డిజైన్‌ని అని ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. దీనిలో ఓన్లీ ఇమేజెసే కాకుండా వీటికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఇంకా స్లీవ్ డిజైన్స్ అనమాట. స్టార్టింగ్‌లో మాత్రం బ్యాక్ నెక్ డిజైన్స్‌ని చూపించడం జరిగింది. మనకి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే బ్యాక్ నెక్ డిజైన్ గానీ, స్లీవ్ డిజైన్ గానీ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే గనక కొంచెం ఎక్కువగానే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవుతుంది. మనకి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే సరిపోదు. డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అని ఎప్పుడైనా అనుకుంటే గనక మీరు 1½ మీటర్ వరకు కూడా ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవుతుంది. 1 మీటర్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చినా గానీ, ఒక హాఫ్ మీటర్ వచ్చేసి మనకి సారీలో ఉన్న కలర్ కాంబినేషన్ చూసుకొని హాఫ్ మీటర్ రా సిల్క్ గానీ, లేదంటే టిష్యూ గానీ మీకు డిజైన్‌కి ఏ క్లాత్ అయితే సూట్ అవుతుంది అనుకుంటున్నారో ఆ క్లాత్‌ని ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకొని స్లీవ్స్‌కి గానీ, బ్యాక్ నెక్‌కి గానీ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైనర్ బ్లౌజు అలానే కొంచెం కలర్ కాంబినేషన్ చూసి సెట్ చేసుకుంటే గనక ఎక్సలెంట్‌గా కుదురుతుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మనకి సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే కాదు. ఒకవేళ సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కొంచెం సింపుల్ మోడల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మరీ హెవీగా ఉన్న డిజైన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి రాదనమాట. ఒకవేళ సారీలో ఉన్న డిజైన్ తోటి బయట ఫ్యాబ్రిక్ కొనుక్కోకుండా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే గనక మీరు సారీలో కొంచెం చిన్న పీస్‌ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పావు మీటర్ గానీ, 20 సెంటీమీటర్స్ క్లాత్‌ని గానీ కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట. అలా కాదు కొంచెం హెవీగానే ఉండాలనుకుంటే ఒక హాఫ్ మీటర్ అయితే బయట నుంచి తీసుకుంటే గనక మనకి కంప్లీట్‌గా బ్లౌజ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.